ఆహ్, 15,000 పోలీస్ ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ ఏడాదిలోగా ఒక్కేడాదిలోగా 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేసినామన్నారు. గ్రూప్ 1పై టీఎస్పీఎస్సీ దారేటు టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రజలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేసినామని చెప్పేసి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆయన వయస్సు ఇప్పుడు 61 సంవత్సరాలే ఉంది. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం 62 సంవత్సరాల తర్వాత ఆ చైర్మన్ పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా 9-10 నెలలు అయితే ఇప్పుడున్నటువంటి చైర్మన్ మళ్ళీ రాజీనామా చేయాల్సి వస్తుంది, పదవి విరమణ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 9-10 నెలలు కాకుండా పూర్తి స్థాయి కాలమో కనీసం ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ ఉండి ప్రక్షాళన చేసేటువంటి వ్యక్తిని ఎందుకు వేయలేదు? రెండో అంశం, ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర అత్యధిక కాలం డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు కేసీఆర్కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో అనేక సార్లు ఆయన పైన ఆరోపణలు చేశారు. సరే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన డీజీపీగా ఉన్నాడు. మహేందర్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు ఆరోపణ చేయడానికి. డీజీపీ కేసీఆర్ చెప్పినట్టే చేస్తున్నాడు, డీజీపీ పింక్ టవల్ ఆయన కుర్చీపైన వేసుకొని కూర్చున్నాడు అనేటువంటి రీతిలో ఆరోపణలు చేసి ఇంకా నానా రకాలుగా మాట్లాడారు. ఆ భాష కూడా చెప్పలేనంతగా విమర్శించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇదే గ్రూప్ 1లో ఆఫీసర్గా చైర్మన్గా నియామకం చేశారు. పోనీ ఆ చైర్మన్ నియామకమైన ఎక్కువ కాలం ఉంటుందా? నిబంధనల ప్రకారం 9-10 నెలల కంటే ఎక్కువ ఉండదు. మరి టీఎస్పీఎస్సీని ఏ విధంగా ప్రక్షాళన చేశారు? గతంలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కంటే ఇప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఏ విధంగా మెరుగైనటువంటి అంశం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ గతంలోనూ ఇదే ముఖ్యమంత్రి అదే డీజీపీ పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి, కేసీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ మనిషి కాబట్టే 3-4 అధికారులు ఉన్నా కూడా డీజీపీ పోస్టులో వాళ్ళందరినీ కాదని మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆ మహేందర్ రెడ్డిని అత్యధిక కాలం డీజీపీగా ఉంచినటువంటి వ్యక్తి కేసీఆర్ అని ఆయన పైన ఆరోపణలు చేశారు. అటు టెక్నికల్గాను ఆయన 9-10 నెలల కంటే ఎక్కువ కాలం టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ సందర్భంలో కూడా ఈ 9-10 నెలల్లో ఏ విధంగా ప్రక్షాళన చేసి ప్రత్యేకంగా ఈ 10 సంవత్సరాల పాటు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు, ఇప్పుడు టీఎస్పీఎస్సీలో చేసినటువంటి అవకతవకల పైన డీజీపీగా అప్పుడు ఎవరెవరు అధికారులు ఉన్నాడు, ఎవరెవరు దానిపైన డబ్బులు తీసుకున్నారు, లేదంటే ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిరనేటువంటి అంశం పైన స్పష్టత ఇవ్వగలుగుతారా? అప్పుడున్నటువంటి 10 ఏళ్లలో ఈ గ్రూప్ 1 నియామకాలు కానీ గ్రూప్ 2లో వచ్చినటువంటి దాంట్లో ఎవరెవరు కొన్నారు, ఆ కేసుకు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కేసును వెంటనే ఎంత దూరం తీసుకొస్తారు, దాని వెనుక ఉన్నటువంటి నాయకులు ఎవరు అనేటువంటి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా, నమ్మకం ఉందా ఇప్పుడున్నటువంటి వ్యక్తి? ప్లస్ ఈ 9-10 నెలల్లో ఆయన విరమణ చేసిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవాలన్నటువంటి అంశం పైన, ప్లస్ ఫిబ్రవరి 1 నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇస్తానటువంటి ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది కాబట్టి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఫిబ్రవరి 1 వచ్చింది కాబట్టి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇస్తారా ఇవ్వరా ఆ నోటిఫికేషన్ల సంఖ్యకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించింది ఇచ్చినటువంటి డేట్ల ప్రకారం, ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చింది, అమలు చేయలేదు కాబట్టి ప్రజలు పక్కకు పెట్టారు. సరే, ఎట్లాగో మాకు 5 ఏళ్ల పాటు కాలం ఉంది కాబట్టి ఇవన్నీ మర్చిపోయి వచ్చే ఎన్నికల ముందు ఎన్నికల సందర్భంలో మేము చేస్తాంలే అనేటువంటి మాట కాంగ్రెస్ కూడా చేస్తుందనేటువంటి చూడాలి. టీఎస్పీఎస్సీకి సంబంధించి గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోజన, మొదటి ప్రతిపాదనకి టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం, పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ చేస్తారంట. అంటే మళ్ళీ చదవాలి. గతంలో ఉన్నటువంటి వాళ్ళ వయసుకు సంబంధించినటువంటి సడలింపులు ఏమైనా ఉంటాయా, ఇతర పోస్టులపైన కసరత్తు, రీషెడ్యూల్. టీఎస్పీసీని ప్రక్షాళన చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి చెత్త, గతంలో ఉన్నటువంటి ఎవరెవరు మోసం చేశారు, టీఎస్పీసీని అడ్డం పెట్టుకొని పోస్టులు ఎవరు అమ్ముకున్నారు, దీని వెనుకున్నటువంటి పెద్దలు ఎవరు, దాన్ని వెనుకున్నటువంటి గద్దలు ఎవరు అనేటువంటి విషయాన్ని తీసుకువస్తారా తీసుకురానటువంటి విషయాన్ని మాత్రం చెప్పలేదు.